వేమ్లో అసకు చెందిన న్యూ ఇండియా కూలర్ షాప్ కూల్చివేతకు గురికాగా గురువారం తెలంగాణ లఘు చిత్రాల నిర్మాతల మండలి, తెలంగాణ షార్ట్ ఫిల్మ్ మేకింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం అశోక్ ఆస్తిని కూల్చడం అన్యాయమని అన్నారు. అశోక్ న్యాయం జరిగేంత వరకు వారికి మద్దతుగా ఉంటామని తెలిపారు. నిర్మాతల మండలి అధ్యక్షులు అశోక్ రావు, కోశాధికారి చిరంజీవి రెడ్డి, కనవేని శ్రీనివాస్, కనపర్తి శ్రీనివాస్, కల్లర్ సత్తన్న తదితరులు ఈ సమస్య సీఎం వద్దకు తీసుకుని వెళ్లి న్యాయం జరిగేలా మేమంతా కృషి చేస్తామని, కళాకారుల పక్షాన వారికి మద్దతు తెలిపి భవిష్యత్తులో కూడా పెద్ద ఉద్యమం చేద్దామని భరోసా ఇచ్చారు. వేముల అశోక్ గారు కళామ తల్లిని నమ్ముకున్నటువంటి ముద్దుబిడ్డ. షార్ట్ ఫిలిం రంగం లోపల ఎంతో మందికి జీవనాధారంగా ఎంతో మంది కొత్త వాళ్లకు అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తి. 1965 సంవత్సరం నుంచి ఈ సంస్థ, ఈ థియేటర్ కానివ్వండి, ఈ ల్యాండ్ను మొత్తం లీజుకు తీసుకున్నటువంటి వ్యక్తి వీరు. మరి అలాంటి వ్యక్తి దీన్ని ఎలాంటి నోటీసులు లేకుండా ఏం లేకుండా వారిది కూలగొట్టడం, ఇది ఏ విధంగానో మేము ఏం మాట్లాడాలో కూడా మాకు అర్థం కావడం లేదు. ఇది ఇవాళ మా కళాకారులే కాదు, ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారు. కరీంనగరే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి యూట్యూబ్కు సంబంధించిన ప్రతి కళాకారులు కూడా ఇవాళ స్పందించి ఈ గోదావరి కనికి రావడం జరిగింది. ఇది మేము ఇంతటితో ఆపం. దీన్ని సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి, అదేవిధంగా ఢిల్లీ దాకా కూడా ఈ ఉద్యమాన్ని మేము తీసుకెళ్తాం.